వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. శ్రీకాళహస్తిలో వైఎస్ షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం చేయడం లేదని విమర్శ. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం వాళ్ళ ఈరోజు ఇక్కడ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకెళ్ళగలం, జిల్లా లెవెల్ నుంచి గ్రామ లెవెల్ వరకు ఎలా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోగలం అన్న విషయాలపై చర్చించడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలను చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం చేస్తున్న పోరాటాలు చేస్తున్నారు. ఇంకా అన్ని పార్టీలు బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పార్టీలు, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా అన్ని పార్టీలు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు. చంద్రబాబు గారు జనసేన అక్రమ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీతో అక్రమ పొత్తు. కాకపోతే గత 15 సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా బీజేపీకి గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడే. చంద్రబాబు గారేమో, జనసేన పవన్ కళ్యాణ్ గారేమో వేగంగా కూటమి కట్టారు. మన ఎంపీల బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కార్ నిలబడింది. మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరొకసారి ఇదే తిరుపతి వేదికగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రశ్నిస్తుంది. ఇక్కడే మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తామని, ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు సరిపోదు ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఇస్తామని ఇదే తిరుపతి జిల్లా వేదికగా చెప్పారు మోడీ గారు. ఇంతవరకు దాని అమలుకు దిక్కులేదు. పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, విశాఖ స్టీల్ అయినా ఇలా ఏ ఒక్కటి మనకు పూర్తి చేయడం కానీ, సంరక్షించుకోవడంలో కానీ మోడీ గారి సహకారం, బీజేపీ సహాయం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మోడీ సర్కార్ నిలబెట్టడానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ అని ప్రజలకు చెప్పాల్సి ఉంది. చంద్రబాబు గారి సూపర్ 6 అయితేనేమి, వైసీపీ చేసిన అరాచకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్గనైజేషనల్గా గ్రామ లెవెల్ నుంచి కూడా బలపడాల్సిన అవసరం ఉంది.